తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. మనోమదిలో మధు ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మీరు రోజుకి 2 పార్ట్స్ పెట్టమని చెప్తున్నారు. నాకు పెట్టాలనే ఉందండి. కాకపోతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను సరిగా చదవలేకపోతున్నాను. నిదానంగా చదివి పెట్టడం వలన టైం ఎక్కువ తీసుకుంటూ ఉంది. అందుకనేసి ఒక వీడియో చదివి పెట్టడానికే చాలా టైం పడుతూ ఉందండి. నిదానంగా తప్పులు లేకుండా చదివి పెట్టాలి. మధ్య మధ్యలో వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో దానివలన కొంచెం లేట్ అవుతుంది. కొంచెం వాయిస్ సెట్ కాగానే నేను డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చెప్పండి జాహ్నవి గారు. అంటే నేను అవసరానికే మీకు ఫోన్ చేస్తున్నాననే కదా మీ ఉద్దేశం? జాహ్నవి స్వరంలో గంభీరత్వంలో కాస్త కూడా సడలింపు లేదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏదైనా నేను చేసింది మాత్రం నా అవసరానికి కాదు, మీకోసమే. నా కోసమా? అవును, మీ ఫ్రెండ్ అవసరం మీ అవసరమేగా. వాసుగారు షాపు మూసేసి వెళ్ళిపోయింది మొదలుకొని ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? అవునా? అక్కడికి రావడం లేదా? ఎందుకని? నాకు ఈ విషయం అస్సలు తెలియదండి. నేను స్వాతి గురించి అడిగినప్పుడు బాగుంది అని చెప్తుంటే వెళ్ళి షాప్ చూసుకొని వస్తున్నాడేమో అనుకున్నాను. ఒకసారి అడిగితే మాత్రం షాపులో సహాయానికి పని పిల్లవాడిని పెట్టుకున్నాడని, వాడు వీళ్ళు లేకపోయినా అన్నీ చూసుకుంటున్నాడని అన్నాడు. అసలు ఏమైంది? ఏమైనా గొడవలా? ఆదుర్దాగా ప్రశ్నించాడు. మీరు ఓసారి వచ్చి స్వాతితో మాట్లాడండి. నాకు కూడా ఏమీ చెప్పడం లేదు. హాస్పిటల్కు వస్తోంది కానీ దిగులుగా ఉంటుంది. మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని మీకు చేస్తే మీరు కూడా ఏమీ తెలియదంటున్నారు. సరే వస్తాను. హాస్పిటల్కి రమ్మంటారా? రండి. తను రోజు హాస్పిటల్కి వస్తోంది. కానీ మీ ఫ్రెండ్తో ఓసారి మాట్లాడి వస్తే బాగుంటుందేమో. ఏం జరిగిందో తెలియకుండా ఏం మాట్లాడతారు మీరు మాత్రం? అలాగేనండి. ఇప్పుడే వాసు దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. అవసరమైతే అక్కడికి వస్తాను. అలాగే. ఫోన్ పెట్టేసి వాసు ఇంటికి వెళ్ళి పార్వతి ఆంటీని కలిశాడు. ఆవిడకు కూడా విషయం ఏమీ తెలియదని ఆవిడ మాటలలో అర్థమైంది. వాసును పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడాడు. హాస్పిటల్కు వెళ్ళేసరికి 1 గంట కావడంతో కాబోలు. ఓపీలో పేషెంట్లు ఎవ్వరూ లేరు. నేరుగా డాక్టర్ గదిలోకి వెళ్ళి చూస్తే లోపల ఎవ్వరూ కనిపించలేదు. మరలా బయటకు వచ్చి కాంపౌండర్ను డాక్టర్ గారు ఎక్కడున్నారు అని అడిగి లంచ్ రూమ్లో ఉన్నారని చెప్పడంతో అక్కడికి వెళ్ళి బయట ఉన్న వరండాలో కుర్చీలో కూర్చొని వెయిట్ చేయసాగాడు. నర్సు లోపలికి వెళ్ళి చెప్పిందేమో స్వాతి అన్నం తినే చేత్తోనే బయటకు వచ్చి అన్నయ్య అంది సంతోషంగా. మనిషి కాస్త పొట్టతో భారంగా అనిపించింది. జాహ్నవి లేదా? మనోజ్ లేచి నిల్చున్నాడు. భోజనం చేస్తున్నామన్నయ్య, రండి ఆహ్వానించింది. పర్లేదు, తిని రండి. స్వాతి లోపలికి వెళ్ళిన కాసేపటికి జాహ్నవి బయటకు వచ్చి మనోజ్ గారు రండి భోజనం చేద్దురుగాని అని పిలిచింది. వద్దులేండి, మీ బాక్స్లో ఉన్నది మొత్తం నేనే తినేస్తే మీరు పస్తు ఉండవలసి వస్తుంది. అవన్నీ మీకెందుకు? మేం సంతోషంగా వడ్డిస్తాం, మీరు ఆనందంగా తినేయండి అంటూ నవ్వుతూ ఆహ్వానిస్తున్న జాహ్నవిని చూస్తుంటే మనసంతా ఆహ్లాదంగా అనిపిస్తున్నా ఈ ఆనందం శాశ్వతంగా తన సొంతం కాదన్న విషయం పదునైన ములులా మనసును గుచ్చుతోంది. గదిలో ఓ మూల ఉన్న వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని ప్రక్కకు తిరగగానే నాప్కిన్ చేతికి అందిస్తున్న జాహ్నవిని అంత దగ్గరగా చూడటంతో మనసులో సన్నగా ఇది అని తెలియని కలవరం. నాప్కిన్ చేతికి తీసుకుంటూ తననే తదేకంగా చూస్తున్న మనోజ్ను చూసి జాహ్నవి తడబడిపోయింది. టేబుల్ దగ్గరకు రాగానే తన బాక్స్ మూత తీసి స్పూన్ వేసి మనోజ్ ముందు పెట్టింది. మీకో? మొత్తం తన ముందు పెట్టడం చూసి అన్నాడు. పర్లేదు, మీరు తినండి, నేను స్వాతి దగ్గర షేర్ చేసుకుంటాను. భలేవారే, ఆవిడ బాక్స్లో భోజనం 2 తినాలండి, మీరు నా దగ్గరే తినండి అంటూ స్పూన్తో అన్నంలో కూర కలిపి స్పూన్ అందించాడు. మీరు తినండి. మొహమాట పడుతున్న జాహ్నవి వైపు ముచ్చట పడుతున్నట్లుగా చూశాడు. నేను స్పూన్ తెచ్చుకుంటానుండండి. చకచకా వెళ్ళి బ్యాగ్ వెతికి స్పూన్ తీసుకువచ్చి మనోజ్ బాక్స్లో నుంచి అప్పుడప్పుడు స్పూన్తో తీసుకుంటూ తింటుంటే స్వాతి ఆశ్చర్యపడుతూనే బాగుండదన్నట్లుగా చూసి చూడనట్లుగా ఉండిపోయింది.
ఏమిటి స్వాతి గారు, వాసు షాపు తెరవడం లేదా? ఎందుకని? నాకు జాహ్నవి గారు చెప్పే వరకు తెలియదు. అసలు ఏమైంది? మనోజ్ తింటూనే స్వాతిని చిన్నగా కదిలించాడు. స్వాతి చెయ్యి కడుక్కొని వచ్చి కాసేపు మౌనంగా ఉండిపోయింది. మనోజ్, జాహ్నవి ఇద్దరూ ఒత్తిడి చేయడంతో విషయమంతా ఏకరువు పెట్టింది. స్వాతి చెప్పిన సారాంశం ఏమిటంటే, పార్వతి ఆరోగ్యం బాగా లేకుండా వచ్చిన తర్వాత వాసు షాపు తెరిచినా రాత్రికి ఇంటికి వెళ్లకుండా ఊరు వెళ్ళిపోసాగాడట పార్వతి ఆంటీ దగ్గరకు. మధ్యాహ్నం భోజనానికి మాత్రం స్వాతి వాళ్ళింటికి వెళ్ళడం, సాయంత్రం ఊరు వెళ్ళిపోవడం చేసేవాడట. కొన్ని రోజులు గమనించినట్లు ఉండిపోయినా సుబ్బారావు గారు కూడా స్వాతిని అడగడంతో స్వాతి నెమ్మదిగానే ఎందుకిలా చేస్తున్నావని అడిగిందట. వాసు ఒక్కసారిగా అంతెత్తున ఎగిరాడట. తన తల్లికి ఆరోగ్యం పాడవడానికి కారణం స్వాతి అన్నట్టుగా మాట్లాడాడట. స్వాతిని పెళ్లి చేసుకోవడమే తను చేసిన తప్పు అన్నాడట. తండ్రి లేకపోయినా కళ్ళల్లో పెట్టుకుని పెంచిన తల్లి తన వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, తను ఇక్కడ షాపు నడపలేనని, తల్లిని చూసుకుంటూ ఆ ఊర్లోనే ఉండిపోతానని అన్నాడట. ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి అన్నయ్య. నేనేమైనా ఆయన్ని నన్ను చేసుకోమని ప్రాధేయపడ్డానా? అన్నింటికీ ఒప్పుకొని పెళ్లి చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం కాదా ఇది? నేను ఈ పరిస్థితుల్లో రోజు అక్కడి నుంచి హాస్పిటల్కి రావడం సాధ్యమయ్యే పనేనా? చెప్పండి అన్నయ్య. అసలు ఇలాంటప్పుడు ఎవరైనా భార్యను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలనుకుంటారు, కానీ ఇలా కష్టపెడతారా? కళ్ళనీళ్ల పర్యంతమైంది స్వాతి. స్వాతి, ప్లీజ్ ఎగ్జైట్ అవ్వకు. కడుపులో బేబీకి మంచిది కాదు. అందుకే ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవారు ముందుగానే ఆ అభిప్రాయం తెలియజేస్తూ ఉండాలి. ఒకరినొకరు కావాలనుకున్న తర్వాతో పెళ్ళయ్యాకో ఇలాంటి నిర్ణయానికి వస్తే అవతలి వారి విషయం ఏమిటి? మగవాళ్ళంతా ఇలాగే ఉంటారేమో. మనం ప్రేమించే వరకు వెంటపడతారు. తీరా మనం ప్రేమించామని తెలుసుకున్నాక వాళ్ళ నిర్ణయాలకే విలువిచ్చి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. కఠినంగా అంది జాహ్నవి. నిజం చెప్పండి, నేను మీ వెంట పడ్డానా? నోట్లో ఉంచుకోబోతున్న స్పూను పక్కన పెడుతూ కాస్త బాధగానే అడిగాడు మనోజ్. కాదు, నేనే మీ వెంట పడ్డాను, సరేనా? ఘాటుగా అంది. మీరు నా వెంట పడ్డారని నేను అనలేదు. మరి మీరు నా వెంట పడలేదంటే నేనే మీ వెంట పడ్డాననేగా అర్థం. అలా అని నేను అన్నానా చెప్పండి? నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసిన మొదటి క్షణం ఎలాంటిదో తెలియదు, కానీ మిమ్మల్ని నేను చాలా ఇష్టపడ్డాను. మీరు నన్ను కలలో కూడా వెంబడించారు. ఏ రోజు మిమ్మల్ని కలుసుకోవాలని నేను అనుకోలేదు. నన్ను కలుసుకోవాలని మీరు అనుకోలేదు. కానీ సందర్భాలు అలా మనల్ని కలిపేందుకు దేవుడే కల్పించాడేమో అనుకున్నాను. ఇందులో మీ తప్పు ఎంత మాత్రం లేదు. మీ కసి తీర నన్ను తిట్టేయండి. కొట్టాలనిపిస్తోందా? కొట్టేయండి. కానీ ఇలా మాట్లాడితే నా మనసు ముక్కలవుతుందని మీకు తెలియదు. మనోజ్ మనసు ప్రతి అక్షరంలో బహిర్గతమవుతోంది. జాహ్నవి తల వంచుకుంది. మనసులో మాత్రం తనను తాను విపరీతంగా తిట్టేసుకుంది. ఎందుకిలా మాట్లాడి తనను బాధ పెడుతున్నాను? కనిపించిన ప్రతిసారి ఏదో ఒకటి అని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాను. తప్పు. తినండి. పక్కన పెట్టేసిన స్పూను చేతికి ఇచ్చింది. వద్దులేండి, కడుపు నిండిపోయింది. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అరే, స్వాతి ఏది? పక్కకు తిరిగి చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మనం స్వాతి సమస్యను సాల్వ్ చేసేందుకు కలుసుకున్నాం కదూ? జాహ్నవి అనగానే పక్కన నవ్వేశాడు మనోజ్. మనం ఏ సమస్య పరిష్కారం ఆలోచించాలన్నా మన ఇద్దరి సమస్య దగ్గరకు వెళ్తున్నామేమో. ఇలా అయితే కుదరదు. తల గట్టిగా విదిలించాడు. తల విదిలిస్తే తలలో ఉన్న ఆలోచన క్రింద పడుతుందా? నవ్వింది జాహ్నవి. అలా అయితే చాలా బాగుంటుంది కదా? పెద్దగా నవ్వేశాడు. తెల్లగా మెరుస్తున్న పలువరుసను, వాటికి మరింత ఆకర్షణను జోడు చేస్తున్నట్లున్న నల్లటి తీరైన మీసకట్టును చూస్తూ ఒక్క క్షణం గతి తప్పుతున్న మనసును అదుపులోకి తెచ్చుకుంటూ చూపులు పక్కకు తిప్పుకుంది. అబ్బాయిలే తెలియనట్లుగా, క్రొత్తగా వారి ముఖం చూస్తున్నట్లుగా, మరి తను ఏంటిది? ఈ పల్లెటూరు అబ్బాయిలో ఏం చూసి తాను ప్రేమలో పడిపోయింది? ఇలా ఆలోచిస్తుంటే ఏం లేదని అడగవే మనులో. మది గదమాయించింది. నిజమే, మంచి మనసు ఉంది. తన వాళ్ళనుకున్న వారి కోసం ఎంత కష్టమైనా దూరిపోవడం, ముక్కుసూటిగా మాట్లాడే తీరు, ముఖ్యంగా ప్రేమించిన వారి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టడం కూడా నచ్చింది. ఏ లక్షణమైతే నచ్చిందో అదే మరో విధంగా నచ్చడం లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ప్రశ్నించిన మనోజ్కు నిజాయితీగా చెప్పేసింది. మనిషి స్వార్థంతో ఆలోచించడం వల్ల కావచ్చేమో తనకు నచ్చిన న్యాయాన్ని తనకు అన్వయించుకోలేడు. జాహ్నవి వైపు సూటిగా చూస్తూ అన్నాడు. మరి తప్పేంటి? ఏ అమ్మాయి అయినా ఎన్ని కష్టాలు వచ్చినా తనను వదులుకొని అబ్బాయిని ప్రేమిస్తుంది. అలా కాకుండా అయిన వారి కోసం తనను వదులుకున్నాడు అంటే వారు తనకంటే ముఖ్యులనే కదా.
అప్పుడు అది నిజమైన ప్రేమ అవునా కాదా అనే సందేహం రావడం సహజమేగా. నా ప్రేమ గురించిన సందేహాలు అలాగే ఉండనివ్వండి మీ మనసులో. అప్పుడే మీరు మనశ్శాంతిగా ఉండగలరు. నా సంగతి సరే, మరి మధు సంగతి ఏంటి? మీరు ఆ అమ్మాయిని మోసం చేస్తున్నట్లేగా. నేనా? మధునా? నేనేం మోసం చేస్తున్నాను? మీరు మధును ప్రేమించడం లేదన్న విషయం మధుకు చెప్పకుండా చేసుకుంటే మోసం కాదా? మధును ప్రేమించడం లేదని కాదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పకపోవడం మోసమే. కానీ మధుతో చెప్పేస్తాను. ఎప్పుడు? ఎప్పుడో అప్పుడు చెప్పేయాలని అయితే నిర్ణయించుకున్నాను. అంటే పెళ్ళయ్యాక చెప్తారా? అప్పుడు చెప్పకపోవడమే మంచిదేమో. పెళ్లికి ముందు చెప్తే మధు పెళ్లికి ఒప్పుకోకపోతే నేను అత్తయ్య మాట వింటున్నట్టు నటిస్తూ పెళ్లి వద్దనకుండా కావాలని పెళ్లిని క్యాన్సిల్ చేయించినట్లు అవుతుందేమో. మామయ్య అత్తయ్య ఇక ఈ జన్మలో దగ్గరవ్వలేరేమో. ఇవన్నీ నేను ఆలోచించాను జాను. ఏదీ కుదరదనే మౌనం. నేను మిమ్మల్ని స్వాతి కాపురం చక్కదిద్దేందుకు పిలిచాను గుర్తు చేస్తున్నట్లుగా అంది. ఈ విషయం వాసుతో మాట్లాడాను. అసలు వినడం లేదు. పార్వతి ఆంటీతో చెప్పించినా వినేట్లుగా అనిపించడం లేదు. నేను స్వాతి గారినే కాస్త సర్దుకుపోమ్మని చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను. అంతే, అన్నింటికీ ఆడవాళ్లే సర్దుకుపోవాలి కదూ. తీక్షణంగా చూసింది. అబ్బా, ఇది మీ సమస్య నా సమస్య కాదండి, స్వాతి వాసుల సమస్య. మనిద్దరి సమస్య అయితే మగ ఆడ వ్యత్యాసం ఏమాత్రం చూపించకుండా నేనే సర్దుకుపోతాను. స్వాతికి మీరే నచ్చజెప్పండి, పంపిస్తాను. ముక్తసరిగా చెప్పి చకచకా వెళ్ళిపోతున్న జాహ్నవిని చూస్తుంటే మనోజ్కు తను కోల్పోతున్న జీవితం స్పష్టంగా కళ్ళ ముందు నిలిచింది. అన్నయ్య, మీరు చెప్పేది నాకు అర్థమైంది. మీరు చెప్పిన ప్రతి మాట కరెక్టే. కానీ పెళ్లికి ముందు చెప్పిన మాట మీద నిలబడకపోవడమే కాదు, కనీసం తన నిర్ణయం ఏమిటో నాకు చెప్పి నన్ను ఒప్పించాలన్న తెలివితేటలు కూడా లేకుండా ముఖం చాటేసి తిరుగుతూ ఎదురు తిరిగి నా మీదే అభాండాలు వేసేవారిని ఏం చేయమంటారు చెప్పండి. స్వాతి బాధగా నిలదీస్తుంటే ఏం చెప్పలేకపోయాడో. కాలమే సమాధానం ఇవ్వాలన్నట్లుగా నిరాశగా బయలుదేరి వచ్చేటప్పుడు జాహ్నవి ఓ ప్యాకెట్ తీసుకువచ్చి మనోజ్కు ఇచ్చింది. ఏంటిది అంటూనే పార్సిల్ విప్పి చూశాడు. వైట్ కాటన్ షర్ట్, వైట్ ప్యాంటు. చూడగానే ఖరీదైన దుస్తులని తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకు జాహ్నవి గారు? అత్తయ్య చాలా డ్రెస్సులు తీసుకువచ్చింది. మీ పెళ్ళికి రాలేనండి, అందుకే ఇప్పుడే మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మాటలు రానట్లుగా చేతిలో ప్యాకెట్ వైపు చూస్తూ ఉండిపోయాడు. బావుందా? జాహ్నవి స్వరంలో మల్లెపువ్వంత మెత్తదనం. చాలా, నిజంగానే చాలా నచ్చేసినట్లుగా మనోజ్ స్వరంలో మృదుత్వం చెప్తోంది. జాహ్నవి మనోజ్ వైపు తదేకంగా చూడసాగింది. కళ్ళెత్తి జాహ్నవి వైపు చూసిన మనోజ్ కళ్ళల్లో అనురాగం వరదలవుతోంది. మీ పెళ్ళెప్పుడు? మనోజ్ గొంతుకకు ఏదో అడ్డుపడ్డట్లయింది. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు, త్వరలో అంటున్నారు. బహుశా మీ పెళ్ళయ్యాక ఉండవచ్చు. మిమ్మల్ని ఒకటి అడగనా? మనోజ్ స్వరంలో చిన్న ఇబ్బంది స్పష్టంగా తెలుస్తోంది. అడగండి, జాహ్నవి నిస్సంకోచంగా అంది. మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా? గబుక్కున అడిగేసి ఏమనుకుంటుందో అని భయపడ్డాడు. జాహ్నవి ఒక్క క్షణం సూటిగా మనోజ్ కళ్ళల్లోకి చూసింది. సారీ మనోజ్ గారు, నాకు కిరణ్ను మోసం చేయడం ఇష్టం లేదు. అందుకే మన మధ్య జరిగినవి అన్నీ నిన్ననే కిరణ్కు చెప్పేశాను. కిరణ్ బావ మనసులో ఏమనుకున్నాడో తెలియదు, కానీ నన్ను ఏమీ అనలేదు. ఇప్పుడు మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే ఆ విషయం కూడా కిరణ్ దగ్గర దాచను. చెప్పండి, ముద్దు పెట్టుకుంటారా నన్ను? జాహ్నవి మాట్లాడుతున్నంతసేపు జాహ్నవినే చూస్తున్న మనోజ్ కళ్ళల్లో ఆవేదన ఉక్రోషంగా మారింది. చేతిలో ప్యాకెట్తో గబగబా వెనక్కి తిరిగి చూడకుండా గది బయటకు అడుగుపెట్టాడు. అసలు ఈ సమయంలో ఇలాంటి పంతాలు పట్టింపులు ఏంట్రా? మీరేమైనా చిన్న పిల్లలా? వాసు, నువ్వు తండ్రి లేకుండా పెరిగావు. నీ బిడ్డను కూడా అలా పెంచుదామనుకుంటున్నావా? ఆంటీని చూసుకునేందుకు మేమున్నాం కదా. స్వాతి డెలివరీ అయ్యే వరకు సర్దుకుపోయి తనను సంతోషంగా ఉండనివ్వు. ఆ తర్వాత మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను. అసలు ఇలాంటప్పుడు తన వర్రీస్ అన్నీ బిడ్డ మెదడు మీద ప్రభావం చూపిస్తాయని జాహ్నవి కంగారు పడుతోందిరా. నువ్వింకేమీ ఆలోచించకు. గుంటూరు వెళ్ళి షాపుకు వెళ్తూ స్వాతిని జాగ్రత్తగా చూసుకో. ఓ అరగంట పైగా క్లాస్ తీసుకున్నాడు మనోజ్. స్వాతితో ఫోన్లో మాట్లాడతానులేరా. నీ పెళ్ళి ఎటూ దగ్గరకు వచ్చేసింది కదా, చూసుకొని వెళ్తాను. ఏమనుకున్నాడో ఏమో గాని వాసు మెల్లగా ఒప్పుకున్నాడు. పల్లెటూరు అయినప్పటికీ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. వాసు వెళ్ళి స్వాతిని తీసుకువచ్చాడు. మధుని చూడకుండానే పెళ్లి చేసుకుంటున్నావు మనోజ్?
ఒకసారి హెచ్చరికగా అంది వసుంధర. నేను మధుని చూడకపోవడం ఏంటత్తయ్య? రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాంగా. మనోజ్ తేలికగా అంటున్న ముఖం మాత్రం రక్తం లేనట్లు పాలిపోయింది. పోనీలేవే, ఇలాంటివి కూడా బాగానే ఉంటాయి. మా కాలంలో అంతా పెళ్లిలోనే ఒకరి ముఖాలు ఒకరని చూసుకునేవారం అన్నారు అనసూయమ్మగారు. అవును, జాహ్నవిని పెళ్లికి కాస్త ముందుగా రమ్మని చెప్పలేకపోయావా? మధుని రెడీ చేయడంలో సహాయంగా ఉండేది కదా. స్వాతి ఎక్కువ తిరగకూడదు అంటున్నారు, లేకపోతే తాను బాగా తోడుగా ఉండేది మధుకు. జాహ్నవి గారిని అలా అడగడం బాగుండదు కదా అత్తయ్య, మొహమాటంగా అన్నాడు మనోజ్. తను డాక్టర్ అనే గర్వమే లేని అమ్మాయి మను, ఏమీ అనుకోదు. వసుంధర అంటుంటే మొహం మ్లానమవుతుంటే తలదించుకున్నాడు మనోజ్. రేపు నలుగు పెడతారనగా ముందు రోజు మనసు ఉండబట్టలేక జాహ్నవికి ఫోన్ చేశాడు మనోజ్. ఎలా ఉన్నారు జాహ్నవి గారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? జాహ్నవి స్వరంలోని నిండైన గంభీరత్వానికి మనసులోనే జోహార్లు అందించాడు మనోజ్. పెళ్ళికి వస్తున్నారా? రమ్మంటారా? చెప్పండి, రమ్మంటారా? మిమ్మల్ని చూడాలని ఉంది, కానీ ఈ సమయంలో చూడడం కష్టంగా ఉంటుందేమో. అసలు మీ వైపు చూసి మధు మెడలో తాళి కట్టగలనంటారా? నా వల్ల కాదు జాను. మీరు నాకెందుకు కనిపించారు? నా మనసుకి ఎందుకు దగ్గరయ్యారు? నన్ను ఇలా ఇరకాటంలో ఎందుకు పడేశారు? నేనెప్పటికీ మామూలు మనిషిని కాగలను చెప్పండి. అసలు సంతోషంగా ఎలాంటి దిగులు లేకుండా తిరిగే మనోజ్ మరలా ఈ ఊర్లో కనిపిస్తాడా? ప్రశ్నల వర్షం ఫోన్లో మంద్రమైన స్వరంతో వెల్లువైంది. మాట్లాడరేంటి? ఏం మాట్లాడను? నేను అడగవలసిన ప్రశ్నలు నన్ను దోషిగా నిలబెట్టి మీరు అడుగుతుంటే. ముందు నాన్నగారిని ఒక్కరినే పంపిద్దామనుకున్నానండి, కానీ మీ పెళ్ళికి నేను రాకపోతే, ఆ సాకుతో నా పెళ్ళికి మీరు రాకపోతే, అందుకోసమైనా నేను మీ పెళ్ళికి వస్తానండి. మనోజ్ గారు, మనోజ్ గారు. ఉంటానండి. స్వరంలో భారం ఒక చెవి నుండి మరొక చెవికి చేరి 2 గుండెలను బరివెక్కిస్తుంటే ఫోను కూడా భరించలేనట్లుగా కట్టయింది. అత్తయ్య, మధు ఎక్కడ ఉంది? వాసు వాళ్ళ ఇంట్లో ఉంది మను. మిగిలిన బంధువులకు ప్రెసిడెంట్ గారిల్లు విడిదికి ఏర్పాటు చేశాం. ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది వసుంధర. ఆహా, ఏం లేదత్తయ్య, ఊరికే అడిగాను. మనోజ్ తడబడుతూ అనేసి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 11 గంటలకు వచ్చి తలుపు తట్టిన మనోజ్ను చూసి ఆశ్చర్యపోయారు వాసు, స్వాతి. ఈ టైంలో వచ్చావేంట్రా? ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా. వాసు అంటున్న మాటలు పట్టించుకోకుండా మధు ఎక్కడ్రా హడావిడిగా అడిగాడు మనోజ్. ఎందుకురా, ఏమైంది? వింతగా చూశాడు. మధుతో మాట్లాడాలరా? ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు. లోపల ఉందిరా. స్వాతి, మధుకు మనోజ్ వచ్చాడని చెప్పు. మనోజ్ స్వాతి వెనకే లోపలికి అడుగు పెట్టడం చూసిన స్వాతి మధుకు చెప్పకుండానే వెనుతిరిగింది. కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని వంగి కాళ్లకు గోరంటాకు పెట్టుకుంటున్న మధును సెకండ్లో 100వ వంతు కూడా చూసేందుకు మనస్కరించినట్లుగా చూసి తల తిప్పేసుకుని కుర్చీకి కాస్త దూరంలో నిల్చుని, మధు, నీతో మాట్లాడాలి. నేను చెప్పింది విన్నాక నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నా మనసు నీ ముందు పరుస్తున్నాను మధు. తెలిసి తెలియని వయసులో మొదలైన మన స్నేహం అలాగే కొనసాగి ఉంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ ఇద్దరం దూరం అయ్యాం. నీకైతే ఆ చిన్న వయసులో మన స్నేహం గుర్తు లేదనే నేను అనుకున్నాను. ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు మన స్నేహం గుర్తు లేదనే చెప్పావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎదురు కాగానే నిన్ను తీసుకువచ్చేయాలని అత్తయ్యకు, నీ కూతురు ఇదిగో అత్తయ్య అని చెప్పాలనుకునేవాడిని. మావయ్య నుంచి నిన్ను దూరం చేసి మా ఇంటికి తీసుకువచ్చేయాలనుకునేవాడిని. ఇవన్నీ జాహ్నవి నాకు ఎదురు పడనంతవరకే. జాహ్నవి ఎదురుపడ్డాక నేనుగా లేను మధు. నా మనసంతా జాహ్నవిమయమైంది. నా మనసులో నుంచి నీ రూపం ఎలా మాయమైందో కూడా నాకే తెలియదు. నేను అత్తయ్య కోసమే నిన్ను చేసుకుంటున్నాను మధు. పెళ్లి చేసుకున్నాక నిన్ను సరిగా చూసుకోనని మాత్రం కాదు, కానీ ఈ విషయం నీకు చెప్పకుండా చేసుకోవడం తప్పనిపించింది. కాదు, ఇది కూడా నాకు వచ్చిన ఆలోచన కాదు. జాహ్నవి మధుకు తెలియకుండా చేసుకోవడం తప్పు కదా అని అన్నప్పుడే నాకు చేస్తున్నది తప్పని అర్థమైంది. ఈ మాట కూడా నాది కాదంటే నేనెంతగా జాహ్నవిని ప్రేమిస్తున్నానో నీకు అర్థమైందనుకుంటాను. పెళ్ళయ్యాక నిన్ను ప్రేమించేందుకు ప్రయత్నిస్తాను మధు, కానీ ఈ లోపల నన్ను భరించాలి మధు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వెనక నుంచి మనోజ్, మనోజ్ అని పిలుస్తున్న వాసు అరుపులను పట్టించుకోకుండా.
చకచకా నడుస్తున్నప్పటికీ మనోజ్ కాళ్ళు ఇంటివైపు దారి తీయలేదు. ఎటు వెళ్తున్నాడో కూడా అర్థం కాకుండా వేసిన అడుగులు నేరుగా గుడివైపుకు దారితీశాయి. గుడి అంతా గాఢాంధకారంగా ఉంది. లోపలకు వెళ్ళి గుడి అరుగు మీద నడుం వాల్చి పడుకున్నాడు. ఏం చేస్తున్నాడు తను? ఏం ఆశిస్తున్నాడు? ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాడా? అలా అయితే సూటిగా అత్తయ్యకు చెప్పేయక ఈ ముసుగులో కుమ్మలాట ఎందుకు? ఇప్పుడు మధు ఏం చేస్తుంది? పెళ్లి వద్దంటుందా? పెళ్లికి వచ్చిన బంధువులు పెద్దల సమక్షం సాక్షిగా తాతయ్య పరువు తీయడం తన ధ్యేయమా? మావయ్య ఏమంటాడో? ఇన్నాళ్లకు కలుసుకోబోయిన దంపతులు తన కారణంగా మరోసారి విడిపోతున్నారా? ఆలోచనలతో వేడెక్కిపోతున్న తలను తన 2 చేతులతో పట్టుకున్నాడు. లేచి ఇంటికి వెళ్ళి తీరాలి. మధుతో రేపు రాత్రికే పెళ్ళి. అవునన్నా కాదన్నా ఇది నిజం. జాహ్నవి పెళ్లికి వస్తుందా? జాహ్నవితో తన అనుబంధాన్ని తనకు తనే నిర్దాక్షిణ్యంగా తెంపేసుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో తనంత దురదృష్టవంతుడు ఉండడేమో. మను పిలుపుతో పాటు భుజం మీద చెయ్యి తాకడంతో అంతెత్తున ఉలికిపాటుతో ఎగిరిపడ్డాడు. వాసు పడుకున్న తన ప్రక్కగా కూర్చుని ఉన్నాడు. పద, అత్తయ్య, నానమ్మ, తాతయ్య అంతా నీకోసం నిద్ర మేల్కొని ఎదురుచూస్తున్నారు అనునయంగా అన్నాడు. వాసు, వాళ్ళు నిద్రపోలేదు ఎందుకు? కంగారుగా అడిగాడు. ముందు ఇంటికి పోదాం పదా. వాసు లేచి మనోజ్ కోసం చెయ్యి అందించాడు. మౌనంగా వాసు చెయ్యి అందుకోకుండానే లేచి నిల్చున్నాడు. బయటకు వచ్చి ఇంటివైపు నడిచారు. వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. అర్ధరాత్రి 2 సమయంలో ఎవరు మాత్రం మేల్కొని ఉంటారు? ఇంటిని సమీపిస్తుండగానే ఇంట్లో లైట్లు వెలుగుతుండడం కనిపించింది. అందరూ మేల్కొనే ఉన్నట్లుంది. ఏం జరిగింది? మరలా వాసును అదే అడిగాడు. తల దించుకొని నడుస్తున్న వాసు ఏమీ మాట్లాడలేదు. ముందుకు వారగా వేసి ఉన్న తలుపు తోసుకుని లోపలకు అడుగుపెట్టిన మనోజ్ ఒక్క క్షణం నెవ్వరపోయాడు. హాల్లో సోఫాలో తాతయ్య, నానమ్మ, అత్తయ్య కూర్చుని ఉన్నారు. ఓవైపు దివాను మీద కూర్చుని ఉన్న రంగనాథ్ గారిని, దివాను పక్కన నిల్చుని ఉన్న జాహ్నవిని చూసి మాటలు రానట్లు నిల్చుండిపోయాడు. పెళ్లికి ముస్తాబై రావడమేమో చీరలో ముగ్ధ మనోహరంగా ఉంది. కానీ తన ముఖంలో అర్థం కాని దిగులు మనోజ్కు మాత్రమే అర్థమై మనసు భారంగా మూలిగింది. పద, భుజం మీద చిన్నగా తట్టాడు వాసు. మధుతో అన్నన్ని మాటలు మాట్లాడి పెళ్లికి వద్దనిపించిన వాడివి. నీ మనసులో మాట మాకు చెప్పలేకపోయావా మను? వసుంధర మాటలలో వేదన సూటిగా మనోజ్ మదిని తాకింది. ఇన్నాళ్లకు మామయ్య, అత్తయ్య కలుసుకుంటున్నారని సంతోషపడినంతసేపు పట్టలేదు మను. నువ్విలా చేస్తావని అనుకోలేదురా. జాహ్నవిని ప్రేమించిన వాడివి. ఆ మాట మాకెందుకు చెప్పలేకపోయావు? ఇలా ఎందుకు చేశావురా? అనసూయమ్మగారు మనోజ్ దగ్గరకు వచ్చి అడుగుతుంటే మనోజ్ సమాధానం చెప్పలేనట్లుగా తలదించుకుంటుంటే, వాసు, మధు నిన్ను చేసుకోనని అంటోందిరా. మీ మామయ్య చాలా ఆగ్రహంగా ఉన్నాడు. బంధువులతో ప్రయాణమై వెళ్ళిపోతుంటే బలవంతాన అందరం కలిసి ఆపాం. మెల్లగా మనోజ్ చెవి దగ్గర గొనిగినట్లుగా చెప్పాడు. ఇలారా, ఇక్కడ కూర్చో. అనసూయమ్మగారు మనోజ్ చెయ్యి పట్టి లాక్కెళ్తున్నట్లుగా రంగనాథ్ గారి దగ్గర కూర్చోపెట్టారు. దివాన్ దగ్గరగా వెళ్ళి కూర్చోబోతూ దివాన్ పక్కగా నిల్చుని ఉన్న జాహ్నవి వైపు చూడకుండా ఉండలేకపోయాడు. క్షణంలో సగంసేపు ఊసలాడుకున్న ఇద్దరి కళ్ళు గబుక్కున విడిపోయాయి. ఎందుకో రంగనాథ్ గారి వైపు కూడా సూటిగా చూడలేకపోయాడు. ఇంతకు ఇప్పుడేం చేద్దాం? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇప్పటికీ మధు నిన్ను చేసుకుంటానంటే పెళ్లికి నీకేమైనా అభ్యంతరం ఉందా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈ పెళ్లి జరగకపోతే అత్తయ్యకు మామయ్య శాశ్వతంగా దూరమైపోతారు. ఇక జన్మలో కలుసుకోరు. నువ్వు సరేనంటే మధును ఒప్పిస్తాం. రామారావు గారి స్వరం ఖచ్చితంగా కాస్త కఠినంగా పలికింది. మనోజ్ తల ఎత్తి చూడలేదు. అందరూ మనోజ్ ఏం చెప్తాడో అని ఎదురు చూస్తున్నారు. నేను బయటకు వెళ్తాను ఉన్నట్లుండి జాహ్నవి అంది. నాన్నా రండి. జాహ్నవి తండ్రిని పిలవగానే రంగనాథ్ గారు లేవబోయారు. మీరు కూడా ఉండండి అంకుల్, నా మాటలు మీరు కూడా వినాలి. మనోజ్ రంగనాథ్ గారి చేతి మీద చెయ్యి వేస్తూ అన్నాడు. రంగనాథ్ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఆగారు. మనోజ్ నెమ్మదిగా లేచి వసుంధర దగ్గరగా వెళ్ళి వసుంధర పక్కనే కూర్చుని అత్త చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ, అత్తయ్య నన్ను క్షమించవు అడుగుతుండగానే గొంతు గద్గదమైంది. నా వల్ల కావడం లేదత్తయ్య. అసలు పెళ్ళే చేసుకోవాలనిపించడం లేదు. మధుకు మంచి సంబంధం చూద్దాం. మామయ్యతో నేను మాట్లాడతాను. ఎంత నచ్చ చెప్పాలనుకున్నా నా మనసు నా మాట వినడం లేదత్తయ్య. మనోజ్ కళ్ళు నిండుకుంటోంటే ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసి తెరిచాడు. కాసేపు మౌనంగా కూర్చుండిపోయిన వసుంధర, నేను ఒప్పుకుంటాను మను,
కానీ మధు మరొకరిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోతే దానిని ఒప్పించవలసిన బాధ్యత మాత్రం నీదే అంది మృదువుగా. మనోజ్కు ఒక్క క్షణం అత్త ఏమంటోందో అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం పట్టలేని ఆనందంతో పట్టబగ్గాలు లేనట్లుగా ఒక్క ఉదుటన లేచి తనకే తెలియకుండా క్రిందకు వంగి వసుంధర కళ్ళకు అద్దుకున్నాడు. ఏంటి నాన్న ఇది? గబుక్కున వంగి మనోజ్ను భుజాలు పట్టుకుని లేవదీస్తున్న వసుంధరకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను వెళ్ళి మధుకు మామయ్యకు నచ్చచెప్పి తీసుకువస్తానత్తయ్యా. లేచి వెళ్ళబోతూ జాహ్నవి వైపు చూసి సంతోషంగా చిన్నగా నవ్వాడు. జాహ్నవి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆగు నాన్న, అంత తొందరేంటి? అసలు వాళ్ళకి ఏమని నచ్చచెప్పాలో ఆలోచించుకుని వెళ్ళు. నువ్వేం భయపడకత్తయ్యా, మధుకు నచ్చచెప్పి తీసుకువచ్చే బాధ్యత నాది. అదే, మధుకు ఎలా నచ్చచెప్తావు? నీకు నాకంటే మంచి భర్త వస్తాడు. సిటీలో పెరిగిన నీకు ఈ పల్లెటూరులో నాతో జీవితం సంతోషాన్నివ్వదు. నేను నీకు కరెక్ట్ కాను. మంచి అబ్బాయిని తీసుకువచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. ఇంకా చాలా చెప్పేస్తానత్తయ్యా, మీరు చూస్తూ ఉండండి. సరే అయితే, అదిగో మధు నీ ఎదురుగానే ఉంది, నచ్చచెప్పు మరి వసుంధర అనడంతోనే. అత్తయ్యా, అయోమయంగా చూశాడు మనోజ్. డాక్టర్ చదివిన అమ్మాయికి ఈ పల్లెటూరి పిల్లాడు ఎలా జోడీ అవుతాడు అని చెప్తుంటే వినిపించుకోవడం లేదు వసుంధర అంది. అందరూ ఒక్కసారి పెద్దగా నవ్వేశారు. మనోజ్ జాహ్నవి వైపు చూశాడు. కళ్ళ నిండుగా ప్రేమ నింపుకొని చూస్తున్న జాహ్నవిని చూస్తుంటే అర్థమయ్యి కానట్లుగా ఉంది. అబ్బా, తల పట్టుకున్నాడు. మను, జాహ్నవి పరిగెత్తుకుంటూ వచ్చి తల పట్టుకున్న మనోజ్ చేతులు పట్టుకుంటూ, ఏమైంది మను? అమ్మా, ఉడికించింది చాలు, ఇక ఊరుకోండి. తను అర్థం కాక టెన్షన్ పడుతున్నాడు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంది ఆందోళనగా. ఇది మరీ బాగుంది. మను జాహ్నవి కావాలని పెళ్లి చేసుకుంటానంటేనే నేను చేసుకుంటాను. ప్రపంచంలో అందరికంటే నేనే ఎక్కువ కావాలి నా భర్తకు. అత్తయ్య, నానమ్మ, తాతయ్యల కంటే అన్నది నువ్వే కదా. ఇప్పుడు మేం టెన్షన్ పెడుతున్నావు అంటున్నావా? వసుంధర అంటుంటే అందరూ మరింత పెద్దగా నవ్వేశారు. మనోజ్ తనకు అతి దగ్గరగా నిల్చొని తన చేతులు పట్టుకుని కంగారుగా చూస్తూ నిల్చున్న జాహ్నవిని చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ, మధులా ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? మనోజ్కు ఇంకా నమ్మకం కుదరలేదు. మను, మర్చిపోయావా? జాహ్నవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బహుమతి తీసుకుంటూ ఉన్న ఫోటో చూసి బహుమతి గురించి అడిగినప్పుడు జాహ్నవి సరదాగా మిమిక్రీ చేస్తానని చెప్పిందిగా? వాసు గుర్తు చేశాడు. మరి సుదర్శనం మావయ్య? అప్పుడే గుర్తుకొచ్చినట్లుగా రంగనాథ్ గారి వంక చూశాడు. నా పూర్తి పేరు రంగనాథ్ సుదర్శనం బాబు, ఆప్యాయంగా చూస్తూ అన్నాడు. ఫోన్లో ఎంత భయపెట్టావు? ఒక్కసారిగా జాహ్నవి చెవి పట్టుకొని మెల్లి తిప్పాడు సున్నితంగా. అబ్బా, వదులు మను, నేను మర్యాదగా బావా అని పిలిస్తే కాదంటావా? అందుకే బాగా ఏడిపించాను కొంటెగా అంది. మేం మా గదుల్లోకి వెళ్తాం, మీరు మాట్లాడుకోండి. కానీ కాసేపైనా నిద్రపోవాలి. అప్పుడే తెల్లవారుజాము అయింది. పెళ్ళప్పటికీ మంచి నిద్ర లేకపోతే ముఖాలు పీక్కుపోతాయి హెచ్చరింపుగా అంటూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. వాసు హాలు తలుపు ముందుకు లాక్కుంటూ వెళ్ళిపోయాడు. హాల్లో జాహ్నవి, మనోజ్ ఇద్దరే మిగిలారు. జాహ్నవి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ దివాన్ మీద కూర్చోపెట్టిన మనోజ్ హఠాత్తుగా జాహ్నవి ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు. ఆ చనువుకు ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన జాహ్నవి ఓ క్షణం సిగ్గుపడి వెంటనే సర్దుకుంది. ఎప్పుడూ మనోజ్ దగ్గర తనే చనువుగా ప్రవర్తించడం అలవాటు. దానికి విరుద్ధంగా మను ప్రవర్తన కాస్త వింతగా అనిపించినా ఆనందదాయకమే అయింది. ఎందుకిలా చేశావు? నేను బాధపడటం నీకు సంతోషమా? మనోజ్ కళ్ళల్లో కాస్త బాధ తొణికిసలాడింది. అయ్యో మను, మనోజ్ బాధ చూడలేనట్లుగా గబుక్కున ముందుకు వంగి తన ఒడిలో ఉన్న మనోజ్ నుదుటిని పెదవులతో శుతిమెత్తగా అద్దింది. నేను మాత్రం బాధపడలేదు. అదే, ఎందుకలా చేశావు? నువ్వే మధు అని చెప్పకుండా నన్నెందుకు బాధ పెట్టావు? నువ్వెందుకు బాధపడ్డావు? మధు వేరే అమ్మాయి అయి ఉంటే నువ్వు నన్ను వదిలి ఆ అమ్మాయిని చేసుకుంటానంటుంటే నా కోపం రాదు? నాకు నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలనుకున్నాను. నువ్వేమో మీ అత్తయ్య కోసం నన్ను వదులుకోవడానికి సిద్ధపడుతుంటే కోపం, బాధ కలిసి కలగలిపి వచ్చాయి. తెలుసా? తన పెద్ద కళ్ళను మరింత విశాలంగా చేసి చూసింది. మా అత్తయ్య కాదు, మీ అమ్మ కూడా మురిపెంగా అంటూ రెండు చేతులతో జాహ్నవి తలను వంచి చిన్నగా ఢీ కొట్టాడు. అబ్బా, నుదురు రుద్దుకుంది. అంత చిన్నగా ఢీ కొట్టినందుకే నొప్పా? ఉండు, నొప్పి క్షణాలలో మాయమయ్యేటట్లు చేస్తాను అంటూ తలను మరలా వంచి ఢీ కొట్టిన చోట పెదవులతో స్పృశించాడు.
జాహ్నవి కళ్ళల్లో పరవశం చూసి మైమర్చిపోతూ నొప్పి తగ్గినట్లు లేదు కదూ? మరలా తలను పట్టుకొని ముందుకు లాక్కుంటుంటే చాలు తగ్గిపోయింది. చిన్నగా సిగ్గుగా నవ్వింది. అవును, కిరణ్తో పెళ్ళన్నావు, అన్నీ అబద్ధాలే కదూ? ఎంత బాధపడ్డానో తెలుసా? అప్పటి నా బాధ తలుచుకుంటే నీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా? నేను మా అత్తయ్య మాట జవదాటను, మధునే చేసుకుంటాను అన్నప్పుడు నాకు కూడా కోపం వచ్చింది బాబు. ముక్కు పట్టుకొని ముద్దుగా ఊపింది. రేపే మన పెళ్ళి, ఇది నిజమేనా? నాకసలు ఇదంతా కలేమో అనిపిస్తోంది. గబుక్కున్న నిద్ర మెలకు వచ్చేది కదా. ఈసారి మను కళ్ళల్లో నిజంగా భయం కనిపించింది. అబ్బా, బాధగా చెవి పట్టుకున్నాడు. మెలకు వచ్చిందా? పంటితో పట్టుకున్న చెవిని వదిలేస్తూ అంది. రాక్షసి, మంచిదానివనుకొని ప్రేమించాను, చెవిని రుద్దుకుంటూ అన్నాడు. వంగి చెవి పట్టుకొని చూసి, అయ్యో ఘాటు పడింది, యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ వేయించుకోవాలి మను, గాబరా పడుతూ అంది. దేవుడా, నేను డాక్టర్ను చేసుకున్నానని అనుక్షణం గుర్తు చేస్తావేమో నువ్వు. నన్ను గాయపరిచి మరీ ఇంజెక్షనో మందులో ఇస్తుంటావేమో భయం నటిస్తూ అంటూ పెద్దగా నవ్వేశాడు. చీపో. మను జాహ్నవి చిరుసిగ్గును చూస్తూ తన్మయత్వానికి లోనయ్యాడు. చుట్టూ ఎంతోమంది చదువుకున్న వారుండగా ఇంత చదువుకున్న అమ్మాయికి ఈ పల్లెటూరి అబ్బాయి ఎందుకు నచ్చాడో, నా మీద ఎందుకింత కనికరమో తెలియడం లేదు. జాహ్నవి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అవతలి వారి కష్టాలకు చెలించిపోయి సహాయం చేసే మంచి మనసు ఈ పల్లెటూరి అబ్బాయికి మాత్రమే ఉందని, ఈ అబ్బాయిలో బోలెడన్ని మంచి లక్షణాలున్నాయని తెలిసి నా మనసు నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఎంత వలదన్నా వినదే. ఏం చేయడం చెప్పమా? బుగ్గన వేలించుకొని ఆలోచిస్తున్నట్లుగా నటించింది. అయినా నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక్కసారి కూడా అనుమానం రాలేదు. ఎంత బాగా మాట్లాడావు. చదివిస్తానంటే ఇంకా నయం, డాక్టరో కలెక్టరో కావాలన్నావు కాదు అన్నావు చూడు. అప్పుడు మనసులో ఏమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నావు? అరమోడ్పు కళ్ళతో చూసింది. మను, జాను పడుకోవాలి, ఉదయాన్నే నలుగు, పడుకున్న వెంటనే లేవాలంటే కష్టం. లోపల నుంచి అనసూయమ్మగారి స్వరం వినిపించింది. అలాగే నానమ్మా. జాను, ఇక్కడికి రా తల్లి, నా పక్కన పడుకుందువు గాని. అలాగే అమ్మమ్మ. అమ్మమ్మ పిలుస్తోంది, వెళ్ళాలి మను. వెళ్ళు, ఎవరొద్దన్నారు? నువ్వు నా ఒడిలో నుంచి లేవాలి కన్నా. నేను నిద్రపోయాను. ఏంటి? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఇంకా బాగా దిండు మీద సర్దుకొని పడుకున్నట్లుగా పడుకుంటూ అన్నాడు. జాను, వస్తున్నావా? వస్తున్నా అమ్మమ్మ. ఒడిలో ఉన్న మనోజ్ తలను బలవంతంగా లేపి దివాన్ మీదకు నెట్టేసి గదిలోకి పరుగు తీసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.